జై భవానీ మాతకు జై. కష్టమైనా సరే నాకు నా భిక్షం తీసుకొని నాకు బలాలు ఇవ్వండి స్వామి. ఎంత అన్ని కష్టమైనా భరిస్తాను అమ్మా మీ జన్మ పెట్టండి స్వామి. జయ పెద్దమ్మ మాతాకి సంతాతి ఒంటిగా సంతాతి ఇవ్వబోనమ్మ నీతో ఒంటిగా సంతాతి ఇవ్వబోనమ్మ నీతో ఒంటిగా సంతాతి జంతాతో ఇచ్చేదాను మా పెద్దమ్మదేవి జంతాతో ఇచ్చేదాను పరమోను నీకు కొమ్ము జంతాతో ఇచ్చేదాను పరమోను శ్రీకారింతో జంతాతో ఇచ్చేదాను ఒంటిగా పంతాది ఇవ్వబోనమ్మ నీతో ఒంటిగా పంతాది పెద్దమ్మదేవి నేను ఒంటరిగా నీకు సంతాన ఫలం ఇవ్వలేను. మా భార్య పార్వతీదేవితో కలిసి వచ్చి నీకు పొలములు ఇచ్చాను. అయితే అర్థంగా తీసుకున్నాడు ఇద్దరు కలిసే ఇస్తానంటారు. పార్వతీదమ్మ జయ పెద్దమాదేవికి చేరి ఒక్క ఫలము చేరి ఒక్క ఫలము ఇచ్చేదానమ్మ నీతో చేరి ఒక్క ఫలము ఇచ్చేదానమ్మ నీతో చేరి ఒక్క ఫలము పార్వతీ వరమునా పార్వతీ వరమునా బాలా జన్మించునమ్మ పార్వతీ వరమునా కరకంటుని వరమునా అమ్మ పెద్దమ్మది కరకంటుని వరమునా కరమయ్యా ముట్టునమ్మ కరకంటుని వరమునా చేరి ఒక్క ఫలము ఇచ్చేదానమ్మ నీతో చేరి ఒక్క ఫలము జయ పెద్దమాదేవి మా పెద్దమాదేవి మేము చేరి ఒక ఫలం ఇచ్చేదా పార్వతి వరము చేత బాల జన్మిస్తుంది పాపమ్మ ఆ కాలకంఠుని
కాలకంటుని వరం చేత కాకమరాలు జన్మిస్తాడు తల్లి. అన్నాడు. జయ జయ పూరునయ్యా జననయ్యా నాకెంతో సంతోషమైంది. నాకు జయ గజన మాతాకి కామిని ఫలమిచ్చేదా కామిని ఫలమిచ్చేదా కడుపు సాయిచ్చేదానే కామిని ఫలమిచ్చేదా కడుపు సాయిచ్చేదానే కామిని ఫలమిచ్చేదా కాతారో నీకింకా కాతారో నీకింకా బాల జన్మించునమ్మా కాతారో నీకింకా కరకంటుని వరమునా కరకంటుని వరమునా కథమయ్యా దుట్టునమ్మా కరకంటుని వరమునా ఓ పెద్దమ్మదేవి నువ్వు అన్నట్లుగానే నేను పరమిచ్చేదాను. ఆ పార్వతి వరం చేత పాపమ్మ జన్మిస్తుంది, కాలకంఠ వరం చేత కాకతయ్య జన్మిస్తూ ఉంటాను. స్వామి ధన్యవాదేవా. నాకెంతో ఆనందమైన స్వామి. జయ వినసంవాదికి కోరికేలు నీరేను స్వామి. ఓ ధన్యవాదేవా. నాకెంతో ఆనందమైనది. కోరికేలు నీరేను స్వామి. నోములు వండేను దేవా. కోరికేలు నీరేను స్వామి. మహాస్వామి, నేను ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసినాను కానీ నాకు ఇప్పుడు ఎంతో సంతోషమైనది. నా కోరికలు వెనదిన్నే స్వామి. జయ జయ వారికి తల్లి పెద్దమ్మాదేవి అదేవిధంగా నీ నోరు చాపము కాలకంటిని వరం చేత కాటమరాజు పుడతాడు తల్లి. వారిని ప్రేమతో పెంచి పోషించండి. నేను ఇప్పుడు వెండి కొండకు వెళ్ళిపోయాను. జాయ పెద్దమ్మ మాతాకి సంతోషమాయను సరదునా ఇప్పుడు. ఆహా ధనమదేవా, సంతోషమాయను సరదునా ఇప్పుడు. నా ప్రాణేశుని వద్దకు వెళ్ళి తెలిపెద నేను. ధనమదేవా, అమ్మా విధంగా నేను నా భర్తలు తరపు జయ జగన్వారికి కైలాసము వెళ్ళేదనురా భూలోకం నుండి నేను. కైలాసము వెళ్ళి నేను మునులాతో కలిసేదారా. కైలాసం వెళ్ళి నేను జయ
పరమేశ్వరుడు వచ్చే పార్వతితో కూడి ఆ పరమశివుడు పార్వతితో గుడి వచ్చి చాటులో నృత్యాలు తీసుకుని వచ్చాక నాకు వదలన్నారు స్వామి. వారికి ఏమాని పలికేను కాపానాతో తెలుపు ఏమాని పలికేను కాపానాతో తెలుపు ఏమాని తెలిపేను కాపానాతో తెలుపు ఏమాని తెలిపేను కాపానాతో తెలుపు అవును జయ జయ గొట్టుగా అనవాణి కొనాలే ఇంకేమన్నాడున్నావా? నా దగ్గరకు వచ్చి నేను భిక్ష కొట్టుదాను అదే గుడ్డువారు నీ బిచ్చ మారన్నాడు వారికి మాతాను వారికి అయ్యో శివశివ మాతాను భగవానికి సేవగా ఎదుండను వినరా ఈ జనకముండను గనరా ఆయముండను వినరా ఈ జనకముండను గనరా
అన్ని చెప్తా విను. నా యొక్క నామం అనగా యమధర్మరాజు అంటున్నారు. యమధర్మరాజు సంపుడే నా యొక్క చిత్రగుప్తుడు ఉంటాడు. యమదూతలు అసలు నువ్వేరా యమదూతలు అందరూ రండి మరి ఒక్కడి చెప్తేనాను మన్నులారండి మరి ఒక్కడి చెప్తేనాను మన్నులారండి మరి ఒక్కడి చెప్తేనాను మన్నులారండి మరి ఒక్కడి చెప్తేనాను మన్నులారండి మతముగా కదా. సింగరాజనేల సామ్రావారికి దూతలారా పెద్దిరాజుకు పెద్దమ్మకు 5 రోజుల గడువు ఉన్నది. ఆ పెద్దిరాజుకు కాలుకు పుట్టుమచ్చ ఉన్నది. దానికి బాణం వేసినను కాలుకు పుట్టుమచ్చ ఇప్పుడే
తల్లి ఓ చెలిమని అరే నాకు ఏం చేస్తానండి మంగళ బాల మొగలి పేరేంది మరి మంచి గట్టి చెప్పు తల్లి. సరే తల్లి, కళ్యాణ పట్టణం లోపల పెద్దమ్మ అని గర్భవతితో ఉన్నది. ఆమె వద్దకు తెస్తావా తల్లి? ఎంత మాట్లాడదు, ఎంత ఇవ్వమంటావు తల్లి? అంతేనా? చాలా మరి. సరే తల్లి, వెళ్దాం పదలు. అమ్మా, ఓ పెద్దమ్మ తల్లి, చెప్పు తాతయ్య. ఇప్పుడు ఆ మంత్రసాన్ని వినిపించాము. నీకు ఇప్పుడు కాన్పు చేయడానికి చాలా చక్కగా ఆ పరమాత్మను ఒక తల్లి. జయ జయ. ఓం నమ శివాయ గంగాధర. నమ శివాయ గంగాధర. నమ శివాయ గంగాధర. ఓం నమ శివాయ గంగాధర. పాపమ్మ పుట్టినారు తల్లి. చక్కగా బాలకులు బంగారు సాయ లాంటి వారి పిల్లలు పుట్టారు తల్లి. ఆ నామకరణం చేయరా తల్లి లేవు. ఓహో మంత్రసాని, నాకెంతో ఆనందమైంది. జై నిరంజనేలా వారికి అచ్యుతానంద
బాధలు ఎంతో ముందుగా ఉన్నారు. నానుముద్దుగా ఉన్నారు తండ్రి. అమ్మా అదే విధంగా ఆ మంత్రసానికి మనము భగవద్గీద్దామా? సరే రేపు మా ఏమని చెప్తున్నారు తల్లి? సరే ఈ బావి పెద్ద కాదని చంపించి పంపిస్తాం లేదా తల్లి? శ్రీ అంబరీషా భాస్కర్ నేనే ఉద్దరే ఏమని చెప్పిన మళ్ళా ఇక 116 లేదు రేపిస్తాం పాపమ్మ కావడం ఉంటుంది కదా అది పెరిగినాక వాళ్ళు అడిగిస్తా. జయ పెద్ద మాతాకి శ్రీరామ జయ రామ జయ అంబరీశ్వర భగవానికి జయ మా మాతాకి జయ గంగా భవాని రాణి ప్రాణేశ్వర నానాలు ఆ యొక్క బోలాశంకరుడు వనమించేటప్పుడు చెప్పాడు స్వామి, మీకు చాలా బాధలు వస్తాయి, ఎలలేని బాధలు వస్తాయి, ఈ సంతానం పడదన్నాడు కానీ అమ్మలేని బతుకు వెళ్తామని నేను సంతానం కోరాడు స్వామి. జయ వారికి జయ నాకు కలలో యమధర్మరాజు వారి దూతలు వచ్చి మీకు గాఢపాశం వేసి మీ ప్రాణాన్ని తీసుకుపోవాలని కలవద్దు స్వామి. నాకెంతో బాధ కలుగుతున్నా స్వామి. జయ స్వామివారికి జయ నా మనసు ఎంతో చాలా బాధతో ఉన్నది. ఆ రాత్రి కళలో నాకు
ఎవరితో కల్పిస్తున్నారు స్వామి? ఆ యొక్క కళ్ళ నీకు ఎవరికి నచ్చినట్టు అవును స్వామి. వారికి పిల్లలు పట్టుకోండి ప్రాణం కళాపాశము వేసి తీసుకపోయేదాను యమలో కాదు తీసుకపోయేదాను యమలో కాదు నాకు తీసుకపోయేదాను పెరిగాదో ఇటు తోడు మౌతుగా కూర్చున్నాడు పెరిగాదో ఇటు తోడు శ్రీరాంజనేయ సామ్రావారికి సేవక పెద్దిరాజు ఇట్లా చాలా కూర్చున్నాడు కదా వారికి బాణం వేసి తీసుకుపోయేదాన్ని కదా. సమ్ము కిషన్ రావు భూపాలి గారు ఈ పెద్దమ్మ పెద్దరాజు భాగం చూసి 100 రూపాయలు కట్నం జరిపించారు. వాళ్ళకి పెద్దమ్మ చల్లగా చూడడానికి కూర్చున్నారు. ఇప్పుడు పెద్దమ్మ పెద్దరాజు 5 రోజులు ఉన్నది కాలం మూడినది కాక ఆ యొక్క పురుగు నుండి అది కాళ్ళకు మచ్చకు బాణం వేసి వారి యమలోకం తీసుకుపోయారు. అదేవిధంగా వెళ్దాం మరి తీసుకున్నారా? తీసుకుని ఆహా ఆహా ఏమి చేయను. శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణు శివ శంకర దేవ శ్రీనివాస శ్రీరంగనేయ సామ్రావారికి చెప్పారు చెప్పారు జయ వీరస్వామివారికి. ఆహా ఏమి చేయను. చెప్పారు మరి నా యొక్క ప్రాణేశ్వరుడు మరణించినాడు. అయితే భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా బతకడము చాలా ఇష్టకరము. వారిపైన రకరకాల నిందలు మోపుతారు కాబట్టి నేను కూడా ఈ మంటల్లో పడి చనిపోయేదాను. ఈ పిల్లలను ధనవీర సోమన్న గుడి వద్ద ఉంచి జయ స్వామివారికి ధనవీర సోమన్న గుడిలో ఆ పిల్లలను వారికి పేరు పెట్టని పశువులలో వారికి దేవుడే ఇస్తాడు కాబట్టి పెద్దమ్మ దేవికి గుమ్మగోడు పంతులకు ఈ యొక్క పెద్దమ్మ నాటకముకు మనకు బహుమానము ఇచ్చిన వారి పేర్లు చదువుతున్నా. 3000 మాలిస్ నారాయణ, 1000 రూపాయలు టి గంగాధర్ చైర్మన్, 1000 రూపాయలు దానే చిన్న మల్లయ్య, 1000 రూపాయలు దానే ప్రవీణ్, 1000 రూపాయలు ఊరడి కాశయ్య, 1000 రూపాయలు ఊరడి రమేష్, 1000 రూపాయలు వారికాడి కిష్టయ్య, 1000 రూపాయలు రఘు కుమార్, 1000 రూపాయలు కొండ భాస్కర్, 1000 రూపాయలు గొల్ల మైపాల్, 500 వాకుమారి జీవన్, 500 తీపిశెట్టి జీవన్, 500 సాకర్ శివరాజు, 500 టి భూమిరెడ్డి, 200 కూడలి కాచురా. మీరందరికీ మా యొక్క పెద్దమ్మ గారు పెద్దమ్మ సహకారం ఉండాలని కోరుకుంటున్నాము. జయ వారికి జై వారికి జై. అయ్యయ్యో నేనేమి చేయుదు కాశంలో ఉన్న బాణేశ్వరుడు కనకాన మంటల్లా కాలిపోతుండే.
కలిసిపోతుండే పరస్పరుడు కలిసిపోతుండే మంటల దుఃఖి మరణమైపోయేదా మాటాల దుఃఖి మరణమైపోయేదా మంటల దుఃఖి మరణమైపోయేదా మరణమైపోయేదా నిజలను కాపాడుకోలేదా వారిని ఆ యొక్క బలం సాధించినందుకు ఆ శివుడే ఇచ్చి పూజకర్తలు చేసింది కాబట్టి అతని చెల్లెలు ఆ యొక్క కాటమరాజే పూజించుకుంటున్నాడు. వారి కథ చూద్దాం. జై వీరేంద్రదేవా వారికి తమ నామాన్ని యొక్క స్వభావాన్ని చెప్తావా? ఆ యొక్క నామము యొక్క సభకు వినిపించమంటావా? జై వీరేంద్ర సాంబవారికి నా యొక్క నామనగా నా తండ్రి అనగా పెద్దరాజు అంటున్నారు. ఆ యొక్క నా తల్లి నా పెద్దమ్మంటున్నారు. నా యొక్క పేరు ఇంకా చెప్తాను కదా. చెప్పండి. జై వీరేంద్ర సాంబవారికి నీ యొక్క నామం కాటమరాజు. మరి మీ యొక్క చెల్లె పేరేమంటే? మా యొక్క చెల్లె పేరు పాపం ఉన్నది. వరమునందున పుట్టిన వారిచే శివుని వరము చేత పుట్టిన వాడవు నీవు. మీ చెల్లె పేరేమన్నా స్వామి? పాపం అంటున్నారు. అంటున్నావా? సరే స్వామి, ఇప్పుడు ఎక్కడ మరి? నేను ఇక్కడ మా చెల్లెకి వెళ్తాను కదా ఇప్పుడు. అలా వెళ్ళండి స్వామి. వారికి గడిల సంతోష వజ్జపల్లి
పాపమ్మకి 100 రూపాయలు కట్నం చదివించిండు. వాళ్ళకి పెద్దమ్మ చల్లగా చూడాలని 200 రూపాయలు కట్నం చదివించిండు. వాళ్ళకి ఆ పెద్దమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లింగంపల్లి రాజేశ్వరరావు భూంపల్లి ఈ పాపమ్మ వేషధారణకి 200 రూపాయలు కట్నం చదివించిండు. వాళ్ళకి ఆ పెద్దమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. జై పెద్దమ్మ మాతాకి తల్లి. ఇప్పుడు మీ అన్న దగ్గరికి వెళ్తా అంటున్నారా? అన్న వద్దకు వెళ్ళేదాన్ని కదా. అలే చాలా సంతోషం తల్లి, వెళ్ళండి. మిమ్మల్ని వెతుకుంటూ మీ చెల్లె పాపమ్మ వచ్చింది, పిలిపిస్తాను మరి నీ దగ్గరికి వస్తా అంటున్నారు. అదే విధంగా జై పెద్దమ్మ మాతాకి అన్నయ్య నేను గొర్రెల గౌరవం పట్టుకొని నేను అడిగేస్తాను. నాకు పగటి కూడా కొంత సరి దగ్గరం కదా. అలా అంటున్నావా? జాయి ఆంజనేయ స్వామివారికి అన్నయ్య నీ ఇంకా అన్నయ్య నీ ఇంకా జాయి వీరన్ స్వామివారికి పిల్లలను వదిలేసి అన్నదా
అన్నయ్య, నీవు ఆ యొక్క పిల్లలను ఇక్కడనే వదిలేసి ఆ యొక్క కళ్ళను తీసుకొని పొమ్ముగా నేను సత్య తీసుకొని వచ్చేదాన్ని. ఈ కాటమరాజుకి లింగంపల్లి రాజేశ్వరరావు భూంపల్లి గారు 200 రూపాయలు కట్నం చదివించారు. వారికి ఆ పెద్దమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. జై వీరేంద్ర స్వామి వారికి సేవక నా యొక్క నామం మన బేతాలు అంటున్నారు. వరంగల్ పట్టణము మాది. ఈ యొక్క బ్రహ్మ వరం చేత వచ్చినాను. పూజ చేస్తావు నువ్వు చెప్పేదా నేను అట్లా అంటున్నావు. పూర్తిగా చెప్పు కదా. కోపము వచ్చినను నేను, కోపము వచ్చినను నేను గోండ్రను కోపము వచ్చినను నేను గుళ్ళను గోపురాలు శిఖరములను గుళ్ళగొట్టెరాను. ఎవరు వచ్చిన నేను ఊపోగాను. ఏమంటున్నావు అర్థం బ్రహ్మ వరము చేత పుట్టినను. నాకు గుళ్ళు లేవు. ఈ దేవతలందరికి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు గోపురాలు అన్ని గూల కొట్టేదాన్ని కాక ఇప్పుడు గురు గోపురాలు కొడితే గూల కొడితే ఊరుకుంటారా మరి? ఊరుకు ఆ దేవుడు వచ్చినారని మొత్తం గూల కొట్టేదాన్ని కాక. నీ గుడి లేదని ఉన్నది నాకు అందరి కట్టుకున్న నాకేంటి గుడి లేదు. జాగ్రత్త మరి జర. దేవా సమత విశ్వనాథ దేవా సమత విశ్వనాథ హర హర మహాదేవా సంభవానికి. ఈ వనబేతాలు వేషధానం చూసి లింగంపల్లి రాజేశ్వరరావు భూంపల్లి గారు 100 రూపాయలు కట్నం చదివించారు. వారికి ఆ పెద్దమ్మ తల్లి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.
జాగరణ సావారికి గురుదేవ